నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల హాజరు పట్టిక, ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ల వివరాలను పరిశీలించారు. హాస్పిటల్లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా లిఫ్ట్ రిపేర్ అయిందని, రిపేర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని, బాలింతలు, పసిపాపలు ఉండే హాస్పిటల్లో లిఫ్ట్ రిపేర్కు 10 రోజుల సమయం పడితే పేషెంట్ల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే హాస్పిటల్ ఆవరణంలో పేషెంట్లు, వారి అటెండెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసిన మంత్రి వెంటనే స్పందించి సకల సౌకర్యాలతో అందరికీ అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ఎండ్బి అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణం నెల రోజుల్లోనే పూర్తి చేసేలా యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2 రోజులకు ఒకసారి భవన నిర్మాణ స్థితిగతులను పరిశీలిస్తానని అధికారులకు తెలిపారు. భవన నిర్మాణానికి కావలసిన అనుమతులను తాను ఇస్తానని చెప్పారు. హాస్పిటల్ మొత్తం కలియ తిరిగిన మంత్రి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. పలు చోట్ల పారిశుద్ధ నిర్వహణ లోపాలపై హాస్పిటల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ వస్తానని, వచ్చే వరకు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు తేల్చి చెప్పారు. దానికి అలవాటు అయ్యి పేషెంట్ లిఫ్ట్ ఖరాబ్ అవ్వడం ర్యాంక్ ఉంది సార్. ర్యాంక్ ఉంది సార్. లిఫ్ట్ ఈజీ కదా, ఇచ్చేలా కూర్చొని లిఫ్ట్ తీసుకుని పోవచ్చు. ఇప్పుడు ఎవరు చేస్తుంది? ఫోన్ లిఫ్ట్ సార్, కంపెనీ మాత్రం చేపిస్తుంది. ఎప్పుడైపోతుంది మీకు? అది మనము 2 రోజులు వచ్చి చేస్తాను సార్. దాని మీద ఒక బిల్ సార్, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లాస్ట్ టైం కట్ చేయలేదు సార్. దాన్ని కట్ ఇచ్చేసి వాళ్ళు స్పేర్ పార్ట్ తీసుకొని చేస్తారు. కట్టిందా? చేయాలి సార్. ఆల్రెడీ 10 రోజులు. అవును సార్, మనకి వచ్చింది కొటేషనే మొన్న వచ్చింది సార్. అన్ని కొటేషన్ ఏంది? ఆన్లైన్లో ఫోన్ చేసి చెప్పాలి, వాట్సాప్లో కొటేషన్ పంపాలి, మీరు అప్లై చేసి పంపాలి, ఎలా చేయాలి. మీరు అంత పాత జమానా 10 రోజులు ఇది ఖరాబ్ అయ్యింది. ప్రాబ్లమ్ సార్, టోటల్ మీ ప్రాబ్లమే. 10 days లిఫ్ట్ రిపేర్ చేస్తామంటే నువ్వు సూపరింటెండెంట్ లిఫ్ట్ చేయదు. రోజు ఫోన్ చేసి ఎల్లుండి వరకు చేయమని చెప్పకపోదు. ఇక అది యాన్యువల్ మెయింటెనెన్స్, ఇది ప్రొసీజర్, ఆయన పంపించు 10 రోజులు ఎందుకు పడుతుంది. ఆయన కట్టుకోవడానికి అది వస్తాడు.